దేవుడు ప్రతిదీ నేను చూస్తున్నాడు. ದೇವರು ಪ್ರತಿದಾಗಿ ನೋಡ್ತಿದ್ದಾನೆ. నీ నోట మాట రాకముందు పైకి తెలుసు. ನಿನ್ನ ಬಾಯಿಂದ ಮಾತು ಬರ್ಲಕ ಮುಂದೆ ದೇವರಿಗೆ ಗೊತ್ತಿದೆ. నువ్వేం చెప్తున్నావా? ನೀ ಏನು ಹೇಳ್ತಿದ್ದಂತೆ? నిజం చెప్తున్నావా? నిజವಾಗಿ ಹೇಳ್ತಿದ್ಯಾ? అబద్ధం చెప్తున్నావా? ಸುಳ್ಳು ಹೇಳ್ತಿದ್ಯಾ? గుర్తుపెట్టుకో. ನೆನಪಿಟ್ಕೋರಿ. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. దేవుడు నిన్ను ప్రశ్న ಹಾಕ್ತಿದ್ದಾನೆ. నీ తల్లికి అబద్ధం చెప్తున్నావేమో. నీ ತಾಯಿಗೆ ಸುಳ್ಳಾಗಿ ಹೇಳ್ತಿದ್ದೇನೋ. నీ తండ్రికి అబద్ధం చెప్తున్నావేమో. ನಿನ್ನ ತಂದೆಗೆ ಸುಳ್ಳು ಹೇಳ್ತಿದ್ದೇನೋ. లేక నీ భార్యకి అబద్ధం చెప్తున్నావేమో. ನಿನ್ನ ಹೆಂಡತಿಗೆ ಸುಳ್ಳು ಹೇಳ್ತಿದ್ದೇನೋ. ఇదే విషయాన్ని ఇదే విషయವಾಗಿ సహోదరులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరికి జ్ఞాపకం ಮಾಡ್ಕೋಬೇಕು. సహోదరి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సహోదర మನೆಗೂ జ్ఞాపకం ಮಾಡ್ಕೋಬೇಕು. ఎందుకంటే మీరు చెప్పే మాట కరెక్ట్ గా ఉందా లేదా? ನೀವು ಹೇಳೋ ಮಾತು ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆನಾ ಇಲ್ಲ? దీన్ని దేవుడు సంతోషిస్తాడా? దేవుడు సంతోషವಾಗಿರ್ತಾನೆ. దీన్ని హర్షిస్తాడా దేవుడు? దేవుడు ಇದನ್ನು ಹರ್ಷಿಸ್ತಾರಾ? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకವಾಗಿ ಇಟ್ಕೋರಿ. మనం వచ్చాము, ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. ఏదో రెండు మాటలు చెప్పారు ఆయన. ಸೇವಕರು ಎರಡು ಮಾತು ಹೇಳೋಣ ಅಂತೇಳಿ ఏదో కొంత సమయం పెట్టుకున్నాం, ಸ್ವಲ್ಪ ಸಮಯವನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವೆ. అయిపోయింది, వెళ్ళిపోయాం. ಆದ್ರೆ ಹೋಗಿದ್ದೇವೆ. నెక్స్ట్ నీకు సమయం ఉందా? ಆಗ್ಬೇಕು. ನಿಮ್ಗೆ ಸಮಯವೇನು ಇದೆನಾ? ఈ రోజు వరకు నువ్వు నీ గొప్పతనం కాదది. ಇವತ್ತಿನ ದಿನ ನೀವು ಬದುಕಿದ್ದೆ ಅಂದ್ರೆ దేవుడిచ్చిన ఆయుష్కాలం, ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದ ಆಯುಷ್ಕಾಲವನ್ನು, కృపా సమయం, ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದ ಕೃಪಾ ಸಮಯ. నీ యాక్టింగ్ అంతా దేవుడు చూస్తున్నాడు. నీ యాక్టింగ్ ಎಲ್ಲ ದೇವರು నీ ನೋಡ್ತಿದ್ದಾನೆ. డ్రామా అంతా దేవుడు చూస్తున్నాడు. నీ ಮಾಡುವ ಡ್ರಾಮಾ ಎಲ್ಲ ದೇವರು నీ ನೋಡ್ತಿದ್ದಾನೆ. హృదయంలో ఉన్న కపటం అంతా దేవుడు చూస్తున్నాడు. నీ ಹೃದಯದಲ್ಲಿರೋ ಕಪಟವೆಲ್ಲ ದೇವರು నువ్వు ನೋಡ್ತಿದ್ದಾನೆ. మోసగాడువా మోసగత్తవా దేవుడు చూస్తున్నాడు. ನೀ ಸುಳ್ಳು ಹೇಳ್ತಿದ್ದ ಕರೆ ಹೇಳ್ತಿದ್ದ ದೇವರು ನೋಡ್ತಿದ್ದಾನೆ. యాక్టింగ్ చేయదు దేవుడి దగ్గర. ದೇವರ ಹತ್ರ ನಾವು యాక్టిಂಗ್ ಮಾಡಬಾರ್ದು. మనం నిజాయితీగా దేవుడి దగ్గర భయభక్తులతో ఉండాలి. ದೇವರ ಹತ್ರ ನಾವು ಭಯ ಭಕ್ತಿಲವಾಗಿರಬೇಕು. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ రోజు దేవుడు పిలిస్తే నేను దేవుడు రాజ్యంలో ఉంటానన్నవాడు ఎవరైనా దమ్ముంటే చెయ్యత్తా? ಇವತ್ತಿನ ದಿನ నేను ಜ್ಞಾಪಕ ಮಾಡ್ಕೊರಿ. ದೇವರು ಕರೆದರೆ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ನಾ ಇರ್ತೀನಂತ ಯಾರು ఇప్పుడు దేవుడు ఇప్పుడు పిలిస్తే నేను రెడీ అన్నవాడు ఎవరైనా చెయ్యత్తా? ದೇವರಿಗೆ ಕರೆದರೆ ನಾ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇರ್ತೀನಂತ ಕೈ ಎತ್ತಬೇಕು. ఉందా ధైర్యం మీరు ఎవరికైనా? ನಿಮ್ಮ ಹತ್ರ ಯಾರಿಗಾನ ಇದೆನಾ? నేను రెడీ, నేను రెడీ. జోక్ కాదు, ఐఎమ్ రియల్లీ సీరియస్లీ మేము రెడీ. నా ఫ్యామిలీ రెడీ, నమ్మకనే కాదు. దేవుడు ఇప్పుడు రా అంటే రెడీ ఉంది. ದೇವರು ಕರೆದರೆ ನಾವು ಈಗ ಹೋಗ್ಲಕ್ಕ ರೆಡಿ ಇದ್ದೇವೆ. ఆ ధైర్యం ఉండాలి మనకి. ಆ ಧೈರ್ಯ ನಮ್ಮ ಹತ್ರ ಇರಬೇಕು. దేవుడికి భయపడితే ధైర్యం ఉండాలి.